కూడా ఒక్కసారి లేచి ఈ చైర్స్ అక్కడ తీసుకొని ముందు కూర్చోండి. చైర్లో కూర్చోండి, ముందు కూర్చొని చైర్స్ ఫ్రంట్ కూర్చోండి. చైర్స్లో కూర్చోండి, కంఫర్ట్గా కూర్చోండి. ఆ ముందు తీసుకోండి. ఫస్ట్ అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి. మరి త్వరగా, సమయం లేదు. చైర్స్ తీసుకున్నాను ఫాస్ట్గా. రైట్, థ్యాంక్ యూ మైకేల్. కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘాభివృద్ధిలో భాగంగా ఓకే కిషోర్, అక్కడ ఒక చైర్ మమ్మీ వాళ్ళు కూడా కూర్చుంటారు, వాళ్ళు ముందు కూర్చుంటారు. ఆ రెండు చైర్స్ చైర్లో కూర్చోండి, ముందు కూర్చోండి. ఎక్కడో దూరం కాకుండా దైవజనులు వాక్యం అందిస్తున్నప్పుడు స్తోత్రం. ఇప్పుడు చాలా చక్కగా దగ్గరగా కూర్చున్నప్పుడు ఎంత చక్కగా ఉందంటే ఇక అక్కడ కూర్చుంటే మీకు మాకు సంబంధం లేదన్నట్టుంది. సో అలా కాకుండా సో మంచిది. మరి దైవజనులు మనందరికీ సుపరిచితులు. ఈ గ్రామానికి నాకంటే ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తులు. ఈ 100 రోజుల ప్రార్థన ప్రారంభించినప్పుడు దాదాపుగా ఈ 100 రోజులలో మన సంఘంలో దాదాపుగా 20 నుండి 30 మంది సేవకులు అడుగు పెట్టాలని నేను అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, చప్పట్లు కొడదాం. సేవకులు అడుగుపెట్టిపోతే వారి పాదాలు మన సంఘంలో మోపిపోతే ఆశీర్వాదం. కనుక మరి మన మధ్యలో మోజెస్ అన్న ఉండడం చాలా సంతోషం. చప్పట్లు కొట్టి వారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సాయంకాల వేళలో దైవజనుడు కర్ణాకరయ్య గారికి అలాగే సంఘానికి ప్రభు నామమున మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 100 రోజుల ప్రార్థన ఈ కూడికను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఈరోజు దేవాది దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మరి ఎంతగానో ధన్యతగా భావిస్తూ మరి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి అయ్యగారికి ఉన్నటువంటి భారం, ఆ దర్శనం మరి నిజంగా అది దేవుడిచ్చినటువంటి భారంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక దైవజనుడు ఏదైనా ఒక కార్యం చేశాడంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ 100 రోజుల ప్రార్థన అనేది ఏదో పేరుకు మనం పెట్టుకున్నది కాదు, కానీ ఒక దైవ ప్రేరణ వలన కలిగిందని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను చాలాసార్లు అనుకున్నాను, ఈ రోడ్ అంటే వెళ్తూ ఉన్నప్పుడు పగలోమ చర్చి చాలా అందంగా కనబడుతుంది. నైట్ ఎప్పుడన్నా చూసారా మీరు? హలో, నైట్ ఎప్పుడన్నా చూసారా లైట్లు బంద్ చేసి? ఎలా ఉంది? ఎలా ఉంది? చీకటి, మందిరము కనబడదు. సో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఎప్పుడు ధూప దీప నైవేద్యము మండుచూ ఉండాలి. ఆమేన్, అది దేవుడు కోరుకునేది. దేవుని ఆలయము ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అది దేవుడు స్లోగా మిమ్మలను మరి ఏం చేస్తున్నాడంటే ఆ ఆత్మలోనికి
దేవుని యొక్క కృపలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమెన్. కాబట్టి చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఈ లైట్లు ఇలాగే వెలగాలి, ఎవరో ఒక్కరైనా ప్రార్థన చేయాలి, అది దేవుని యొక్క కోరిక. ఎవరు ఆమెన్ చెప్తలేరు? ఆమెన్. ఎందుకంటే దేవుని ఆలయంలో జనము కాదు, భక్తి పరులు కావాలి, అది దేవుడు కోరుతున్నాడు. సో ఈరోజు కొద్ది నిమిషాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాటలు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. కీర్తనలు 85వ కీర్తన 6వ వచనం ఎవరైనా చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. చాలు చాలు, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారికి వందనాలు. ఈ సాయంకాల వేళలో మా తండ్రి, ఇదిగో నాయనా, ఈ సంఘము, ఈ తరుగుపుల తల్లి సంఘము నాయనా, మరి 100 రోజుల ప్రార్థన ఏర్పాటును దైవజనుల ద్వారా నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సహకరిస్తున్న సంఘమును బట్టి, వీళ్ళందరినీ బట్టి వందనాలు. అల్పుడను వెనుకలేని వాడును ఈరోజు నాయన నీ మాటలు వెతుచుండగా నేను కాదు ప్రభువా, నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఒక మాట మనం చదువుకున్నాం. కీర్తనలు 85వ కీర్తన 6వ వచనంలో మరలా ఒక మాట చదివి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నారంటే, ఈ కీర్తన కోరావు కుమారులు రాసినటువంటి కీర్తన అండి. ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ కోరావు పలికినటువంటి మాటలు, కోరావు కుమారులు పలికినటువంటి మాటలు, లేక దైవజనుడు పలికినటువంటి మాటలు ఏమంటున్నాడంటే, నీ ప్రజలు, చెప్పండి, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఇది ఈరోజు సంఘము చేయవలసినటువంటి ప్రార్థన ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నీ ప్రజలు అంటే ఎవరు? అన్య జనాంగము కాదు. నీ ప్రజలు అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఏం కావాలట? నీ యందు సంతోషించాలి. హల్లెలూయా. ఏం కావాలంట? ఎవరి యందు సంతోషించాలంటండి? దేవుని యందు. అందుకని అక్కడ 3 సార్లు ఉంది నీ 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 అని. నీ ప్రజలు నీ యందు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడ సంతోషిస్తున్నాం, ఎక్కడ ఆనందిస్తున్నాం, ఎవరి యందు ఆనందిస్తున్నాం, ఎవరి కొరకు ఆనందిస్తున్నాం, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ దైవజనుడు పలికినటువంటి మాట నీ ప్రజలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని అభిషేకం పొందినటువంటి బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు ఏం చేయాలట? ఎవరి యందు ఆనందించాలట? ఎవరి యందండి? అమ్మా చెప్పాలి. ఎవరి యందు? లోకంలో తిరుగుచు, తాగుచు, ఎంజాయ్ చేస్తూ, సినిమాలు చూస్తూ, దొంగతనాలు చేస్తూ, హత్యలు చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలంట ఎవరి యందు ఆనందించాలండి? దేవుని యందు ఆనందించాలి. అందుకని నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు. ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు సంతోషించేవారు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉంటారు. ఆమెన్. దేవుని యందు ఆనందించేవారు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. ఆమెన్. దేవుని యందు ఆనందించేవారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ భక్తిపరులుగా, నీతిపరులుగా, యథార్థవంతులుగా దేవుని కొరకు బ్రతికేవారుగా ఉంటారు. ఆమెన్. కాబట్టి ఈ లక్షణాలను కలిగి ఉండాలని ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రజలు నీ యందు ఆనందించాలి అంటే మనము దేవుని బిడ్డలము గనుక దేవుని యందు మనం ఆనందించడానికి మనం సిద్ధపాటు కలగాలి. అందుకని ఫిలిప్పీ గ్రంథం 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు,
ఏమంటాడు అక్కడ? ఆనందించుడి, మరలా చెప్పుదును. ఆనందించుడి, ఎల్లప్పుడూ ఎక్కడ ఆనందించాలట? ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి యందు ఆనందించాలట? దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి అని చెప్తున్నాడు. సో సంగమా, ఈరోజు నేను ఎక్కడ ఆనందిస్తూ ఉన్నాం? దేవుని యందు ఆనందిస్తున్నావా? కొంతమంది అనుకోవచ్చు, ఈ అయ్యగారికి ఏం పని లేదు, 100 రోజులు ప్రార్థన పెట్టారు, అసలు ఎవరు పోతారు అనుకోవచ్చు. అలాంటి వారు కూడా లేరు అనుకోవద్దు. ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. ఎవరో కాదు, మన వాళ్ళే ఉంటారు, మన పక్కనే ఉంటారు. ఒక వ్యక్తి అట, ఒక సేవకుడట సేవ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి ఇలాంటి ఒక గ్రామాన్ని చూసుకొని సేవ చేస్తూ ఉన్నాడంట. సేవ చేస్తూ ఉంటే చాలా సంవత్సరాలు అయింది, ఒక్కరు కూడా రక్షణలోనికి రాలేదట. రాకపోయేసరికి ఏం చేశాడంటే, ఈ ఊరిలో ఎవ్వరు ఇంటలేరు, ఒక 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, ఎవరు నా మాట ఇంటలేరు, ఏంది ప్రభు అని చెప్పేసి ఒంటరిగా ఊరవతలికి పోయి, అక్కడ మన మర్రిచెట్టు ఉంది కదా, ఆ మర్రిచెట్టు పేరు మీకు తెలుసు, ఆ మర్రిచెట్టు దగ్గరికి పోయి ఆ మర్రిచెట్టు కిందనట ఒక్కడు కూర్చొని ఏడుస్తుండట, ప్రార్థన చేస్తుండట. ఏంది ప్రభువా, నన్ను ఎందుకు రప్పించావు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు నేను ఈ సువార్త చెప్తూ ఉన్నాను, వీరి కొరకు నేను ప్రయాసపడుతున్నాను, ఒక్కరు కూడా రక్షణలోనికి రాలేదు అని చెప్పేసి ఆ మర్రిచెట్టు కింద కూర్చొని నెత్తి మీద దుమ్ము పోసుకుంటూ, తల బాదుకుంటూ, గుండెలు అవిషయాలు ఇట్లా కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేసి, నా ప్రాణం తీసుకో ప్రభు అని చెప్పేసి ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, ఒక దొంగలు 40 మంది దొంగలంట ఆ ఊర్లో పడి దోసుకొని వచ్చి ఆ ధనమంతా తీసుకొని, ఆ డబ్బులు తీసుకొని, ఆ నగలు తీసుకొని ఆ మర్రిచెట్టు ఎక్కి మర్రిచెట్టు పైన కూర్చున్నారట. ఇక్కడ ఎవరు రాడు అని చెప్పేసి పైన కూర్చొని వాళ్ళు అక్కడ ఉంటే ఈ దైవజనుడు అక్కడికి పోయి అక్కడ ప్రార్థన చేస్తూ, అక్కడ ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఉంటే, అయ్యా ఈ గ్రామంలో ఉన్న దొంగలను మార్చండి, ఈ గ్రామంలో ఉన్న నరహంతకులను మార్చండి, ఈ గ్రామంలో ఉన్న వ్యభిచారులను మార్చండి, ఈ మొత్తం దుర్మార్గులంతా మార్చండి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన ఈ 40 మంది దొంగలు చెట్టు పైన కూర్చొని వాళ్ళు విన్నారంట. హల్లెలూయా. విని 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 ఎవరైనా ఇంతగా ఏడుస్తున్నారని ఒక్కొక్కరు కిందికి దిగొచ్చి వాళ్ళని ఎవరిని గమనిస్తలేరు. ఈయన మాత్రం, ఈ సేవకుడు మాత్రం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు వచ్చి అందరూ 40 మంది మోకరించారట. 40 మంది మోకరించి వాళ్ళు గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారట. హల్లెలూయా. 40 మంది ఏకదాటిగా ఒకేసారి మారు మనసు పొంది, అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని 40 మంది దొంగలు ఒకేసారి మారు మనసు పొందారట. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. ఎంత గొప్ప అద్భుతం అండి. 10 సంవత్సరాల పరిచర్య ఒక ప్రార్థన మార్చింది. 10 సంవత్సరాల ఆ వేదన ఒక్క ప్రార్థనతో 40 మంది ఒకటేసారి రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘంలో గొప్ప అద్భుతాలు జరుగునుగాక, మన గ్రామంలో గొప్ప అద్భుతాలు జరుగునుగాక, మన కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరుగునుగాక, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణలోకి వద్దురుగాక. ఆమేన్. కాబట్టి నా ప్రజలు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు ఆనందించాలి, దేవుని యందు సంతోషపడాలి. అది మొదటి మాటగా చూస్తున్నాం. ఇక రెండవ మాటగా చూస్తే 2వ లైన్లో చక్కటి మాట ఉంది, చదవండి. 2వ మాట 2వ లైన్లో ఏముందంటే, హలో ఏముంది? 85వ కీర్తన 6వ వచనం, నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఏంటిదండి? నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. మొదటి మాట బాగుంది, సంతోషించాలి అని అనంది. 2వ మాటకు వచ్చేసరికి ఇక్కడ భక్తుని యొక్క లైఫ్లో ఒక చేంజ్ కనబడుతుంది. నీవు మరలా మమ్మును బ్రతికించవా.
చెప్పండి, నీవు మరలా మమ్మను బ్రతికించవా? మమ్మను బ్రతికించవా అంటే అక్కడ ఏమైంది? దాని అర్థం చెప్పండి మీరు. ఏమైంది అక్కడ? నీవు మరలా మమ్మలను బ్రతికించవా అని ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఈ ప్రజలు చనిపోయారు. దేవుని యందు ఆనందించకుండా, దేవుని యందు సంతోషించకుండా ఈ ప్రజలంతా కూడా ఏమైపోయారట? చనిపోయారు. చనిపోయిన వాడు ఎలా సంతోషిస్తాడండి? చనిపోయిన వాడు ఎలా ఆనందిస్తాడు? చనిపోయిన వ్యక్తి ఎలా దేవుని స్తుతించగలడు? అందుకనే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీవు మరలా మమ్మలను బ్రతికింపవా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మనం అందరం ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇదిగో నీవు జీవించుచున్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవెవరు? మృతుడవే అని అంటాడు. కాబట్టి ఈరోజు చాలామంది జీవిస్తున్నాము కానీ బ్రతకడం లేదు. జీవించడం ఏంది? బ్రతకడం ఏంది? జీవించడం అంటే నటన, బ్రతకడం అంటే దేవుని కొరకు బ్రతకడం. హల్లెలూయా! అర్థమైతే చెప్పండి. హల్లెలూయా! నువ్వు జీవిస్తున్నావు, పాత్ర పోషిస్తున్నావు, దేవుని బిడ్డగా నువ్వు క్రైస్తవురాలిగా ఒక పాత్ర పోషిస్తున్నావు, కానీ నువ్వు దేవుని కొరకు బ్రతకడం లేదు. చాలామంది ఈరోజు దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళు జీవిస్తున్నారు, ఈ లోకంలో జీవిస్తున్నారు, అంతే. దట్స్ ఆల్. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మరి ప్రకటన గ్రంథంలో రాయించినటువంటి మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చేసేది అన్ని నేను ఎరుగుదును, కానీ నీవు ఎలా ఉన్నావు అంటే ఈ లోకములో నీవు జీవిస్తున్నావు అన్నటువంటి పేరు మాత్రం ఉంది, కానీ నీవెవరు? మృతుడివే. యు ఆర్ డెడ్, యు ఆర్ డై. నువ్వు చనిపోయిన వారితో సమానము. చనిపోయిన వారు ఏం చేయరండి? కన్నులెత్తి చూస్తారా? చనిపోయిన వారు ప్రార్థన చేస్తారా? చనిపోయిన వారు గుడికి వస్తారా? చనిపోయిన వారు బైబిల్ చదువుతారా? చనిపోయిన వారు పాటలు పాడతారా? చనిపోయిన వారు భోజనం చేస్తారా? చనిపోయిన వారు నీళ్లు తాగుతారా? ఏముండదు. చనిపోయాడు అంతే. ఒక క్రైస్తవుడు బాప్తిజం తీసుకొని నేను దేవుని బిడ్డ నువ్వు చెప్పుకుంటా ప్రార్థన చేయకపోతే, గుడికి రాకపోతే, ప్రార్థించకపోతే, బైబిల్ చదవకపోతే, కానుకలు ఇవ్వకపోతే, దేవుని సేవకునికి లోబడకపోతే ఎవరితో సమానము? చనిపోయిన వారితో సమానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు పరీక్ష చేసుకో, చచ్చిపోయావా బ్రతుకున్నావా? అందుకనే ఇక్కడ ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మలను బ్రతికించు. అంటే ఆ సంతోషం పోయింది, ఆనాటి ఆనందం పోయింది, ఆనాటి కోలాటలు పోయినాయి, ఆనాటి డ్రామాలు పోయినాయి, ఆనాటి ప్రార్థన పోయింది, ఆనాటి విశ్వాసం పోయింది. ఈరోజు అంతా కూడా ఏమొచ్చిందంటే అంతా కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. భక్తి కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఆదివారం ఏదో గబగబా తయారై చర్చకు వస్తున్నాం, కూర్చుంటున్నాం, కనబడినావా? అయ్యగారికి కనబడ్డాం, సంఘ పెద్దలు కనబడ్డాం, చలో వెళ్ళిపోదాం, దర్శాలు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు జీవిస్తున్నావా లేక క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా? అందుకనే పౌలు అంటాడు, నేను చనిపోతే నాకు లాభం, బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకాలి. అది దేవుడు కోరుకునేది. ఈ 100 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డలారా, సంఘమంతా కూడా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘమంతా బ్రతకాలి అంటే దాని అర్థం ఏంటిది? మీరందరూ కూడా ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి. యూ హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఈ బ్రతుకుడు అనేది మీకు ఇంకా అర్థం కాలేదు. ఇందాక మరి దేవుని ఆత్మ ద్వారా మరి చదివించబడి నేనైతే మరి అయ్యగారు ఫోన్ చేయగానే నేను ప్రిపేర్ అయినప్పుడు 85వ కీర్తన నాకు దేవుడిచ్చాడు. మరలా బ్రతికించు అంటే దేవుని యొక్క ఉద్దేశము కూడా మనం బ్రతకాలని. సో ఇందాక చదివినటువంటి లేఖన భాగం ఆదికాండం మనం చదివిన 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమని ఉందండి? అక్కడ చూడండి, ఆ ఆదాము అవ్వలు
చచ్చారా బ్రతికారా ఇప్పుడు మీరు చెప్పాలా? దేవుని యొక్క ఆజ్ఞ మీరినందున వారు ఏమైపోయారు? చనిపోయారని మనం చూస్తున్నాం. దేవుడు కూడా అదే మాట చెప్పాడు. ఏంటిది? ఈ పండు తిను దినమున మీరు చచ్చెదరు అన్నాడు. కానీ చచ్చారా? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చూడండి. ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడయ్యా? ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? దాదాపుగా ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడండి. ఏదోని తోటలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోయినాక 930 సంవత్సరాలు బ్రతికి పిల్లలను కన్నాడు, అబ్బాయిలను అమ్మాయిలను కన్నాడు. 930 సంవత్సరాలు ఆయన బ్రతికాడు అంటే చచ్చిపోయినట్ట? ఎక్కడ చచ్చిపోయాడు? ఎక్కడ చచ్చిపోయాడు? తన క్రియలలో చచ్చిపోయాడు. నేను 1947లో బాప్తిసం తీసుకున్నా, దట్స్ ఆల్. గుడికి రాలే, ప్రార్థన చేసుకోలే, భక్తిగా జీవించలే, ఏది చేయలే. చర్చి యాక్టివిటీలో నేను ఎక్కడ కూడా పార్టిసిపేట్ కాలే. అట్లంటే క్రైస్తవుడేనా? చాలామంది ఏమనుకుంటున్నాం అంటే క్రైస్తవుడే అనుకుంటున్నాం, పేరు పెట్టుకున్నందుకు క్రైస్తవుడే అనుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. సాతాను ఎలాగ మనల్ని తన యొక్క ట్రైబ్లో పడేసి మనల్ని ఏ రీతిగా దేవునికి దూరం చేస్తున్నాడో ఈ ఆది కాండంలో మనం చూస్తే ఆదాము అవ్వల యొక్క జీవిత చరిత్ర మనకు కనబడుతుంది. ఒక్కసారి చూడండి. మీరు ఒక 3వ వచనం చదవండి. 3వ వచనంలో చదివితే ఆది కాండం 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో చెప్పెను. అందుకు సర్పం, మీరు చావరు. హలో, సాతాన్ ఏమంటుంది? చావరు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ఆదివారం నువ్వు చర్చికి రాకపోతే వస్తావా? ప్రార్థన చేసుకోకపోతే వస్తామా? బైబిల్ చదవకపోతే వస్తామా? మీరు చెప్పండి మీ అనుభవపూర్వకంగా. అయ్యలారా, అమ్మలారా, చెప్పండి, సస్తామా? దేవుడు అన్నాడు ఈ పండు తినమన్నా నువ్వు సస్తావు అన్నాడు. కానీ వాళ్ళు చచ్చారా? సావలే. మరి ఎక్కడ? దేవుడు అబద్ధికుడా లేకపోతే సాతాను అబద్ధికుడా? దేవుడు కరెక్టా, సాతాను కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా దేవుడే. ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, అన్చేంజింగ్ గాడ్. ఆయన నెవర్ ఆయన ఎప్పుడు కూడా మారడు. ఆయన మాట మారదు. కానీ మానవ యొక్క అర్థం చేసుకునే విధానంలో ఉన్నది. ఇక్కడ చనిపోతాడు అంటే భౌతికంగా చనిపోవుడు కాదు. చనిపోతారు అంటే భౌతికంగా చనిపోవుడు కాదు. ఎట్లా చనిపోతాం? ఆత్మీయ స్థితిలో చనిపోతాం. ఆత్మ సంబంధులైతే వెంటనే అర్థమవుతుంది. అరే, ఈరోజు ఆదివారం నేనేం చేయాలి? చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోనే పార్టిసిపేట్ కావాలి అని చెప్పేసి ఎవరు పిలవకున్నా, ఎవరు నిన్ను ఇన్వైట్ చేయకున్నా గబగబా నువ్వు సమయాన్ని చూసుకొని పరిగెత్తుకొని వస్తావు. ఒకవేళ నువ్వు రాలేదు అనుకుంటే ఆ రోజు నువ్వు చనిపోయిన వారితో సమానము. ఏ వ్యక్తి అయితే చనిపోతాడో వాడు గుడికి రాలేడు, ఏ వ్యక్తి అయితే చనిపోతాడో ప్రార్థన చేయలేడు. సో అది ఫిజికల్గా కాకుండా స్పిరిచువల్గా ఆలోచన చేస్తే బైబుల్ చదవని వారు దేవుని గురించి అర్థం కాదు. ప్రార్థన చేయని వారు వాళ్ళు లైఫ్ లాంగ్గా ప్రార్థన ఇక నాకు రాదండి నువ్వు చేసుకో అని అంటారు. అవునా కాదా? ఏమండి, చాలా వింటుంటాం. సో ఇలాగా స్పిరిచువల్గా ఆలోచన చేయండి. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే స్పిరిచువల్గా. మనం ఆలోచన ఏంటంటే ఫిజికల్ డెత్ గురించి ఆలోచన చేస్తాం. సో అయినా కూడా ఇక్కడ చూడండి, సైతాన్ ఏం చెప్తున్నదంటే, అయ్యా మీరు పండు తినండి, చక్కగా తినండి, తింటే ఏమవుతారు? మీరు చెప్పండి, ఏమవుతారు? చావరు. ఎస్, అది చెప్పేది నిజమే. ఇలా గుడికి పోకపోతే ఏమవుతుందిరా? ఇలా పోవాలనా? ప్రతి వారం పోతున్నావుగా, పోయి ఒక్క వారం పోకపోతే ఏంది అని మనకు మంచి సలహాలు ఇస్తారు. అవునా కాదా? సో నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుని మాటనా
సాతాను మాటన. అందుకనే నీ ప్రజలు మరలా బ్రతకాలి అంటే, నీవు మరలా బ్రతకాలంటే, నేను మరలా బ్రతకాలంటే మనము వినేది ఎవరి మాట అండి? దేవుని మాట. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. దేవుని మాట వింటే బ్రతుకుతావు నాయనా. దేవుని మాట వినకపోతే ఇక అంతే. దేవుని మాట వింటే నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతావు. ఏడాయ గారు నేను దర్జాగా బ్రతుకుతానండి, నేను మంచుకున్నానండి, మీకు మీ చర్చికి వచ్చిన వాళ్ళు ఏం మంచుకున్నారు, నాకంటే మంచుకున్నారా అని అంటారు. అది సాతాను ఓడు. దైవికమైన పదము కాదు, అది దైవికమైనటువంటి మాట కాదు. సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అక్కడ ఏమంటున్నది తెలుసా? యూ విల్ నాట్ డై, నువ్వు చనిపోవు అని అంటుంది. రెండో మాట ఏమంటుంది తెలుసా? నీ కళ్ళు తెరవబడతాయి. యువర్ ఐస్ విల్ బి ఓపెన్, నీ కళ్ళు తెరవబడతాయి. మూడో మాట ఏమంటుంది తెలుసా? యు నోస్ గుడ్ అండ్ ఈవిల్, నీకు మంచి చెడులు తెలుస్తాయి. మీకు తెలియదా? ఇప్పుడు గుడికి రాకపోతే తెలియదా మంచి చెడు ఏందో? సాతాను ఏ రకంగా ప్రేరేపిస్తుందో చూడండి. కాబట్టి ఈరోజు జీవిస్తున్నావా? జీవించుతున్నటువంటి పేరు మాత్రమే నీకుందా? దాంట్లో నుండి బయటికి రా. జీవించుతున్నటువంటి పేరు మాత్రమే నీకుంది, కానీ నువ్వు మృతుడేవే అని చెప్తూ ఉంది. కాబట్టి నువ్వు మృతుడివి, మృతురాలుగా ఉన్నావా? అలాగా ఉంటే బయటికి రా. అందుకనేమో దేవుడు మీ సేవకుని ద్వారా, మీ సంఘము ద్వారా ఈ చక్కటి కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 100 రోజుల ప్రార్థన, కొంతమంది 30 రోజుల ప్రార్థన, 20 రోజుల ప్రార్థన, ఇలాగా వారి యొక్క వెసులుబాటును బట్టి వారు ప్రార్థనలో గడుపుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. ప్రార్థనే మనకు జీవము. ఆమేన్. ప్రార్థన లేకుండా మనము బ్రతకలేము. నువ్వు అనుకుంటున్నావు నేను బ్రతుకుతారని అనుకుంటున్నా, భ్రమలో బ్రతుకుతున్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నా ఆయువు లేంది, నా జీవం లేంది, నా కృప లేంది, నా కనికరం లేంది, నా కరుణ లేంది మీరు బ్రతకరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ 3వ దినమున దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు జీవించుతున్న పేరుందా? లేక నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలని నువ్వు తిరిగి రివైవ్ కావడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీవు మరలా బ్రతుకున్నట్లు ప్రార్థన చేయి తల్లి. అయ్యా, నువ్వు మరలా బ్రతుకున్నట్లు ప్రార్థన చేయి. ఎందుకు అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి, ఒక మాట చెప్తాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మైటీ మ్యాన్. ఆయన బలవంతుడు. ఆ బలవంతుడు ఎవరు అంటే మీకు అర్థం కావాలి. సాంసోన్ అనేటువంటి వ్యక్తి దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత నాజీరు చేయబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఒక్క చేత్తోనే 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను కట్టేసి అంటుపెట్టి ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క మరి ఆ గోధుమ పంటను కాల్చేసినటువంటి వ్యక్తి. ఒక గాడిద దవడ ఎముక బొక్కతోటి ఎంతమందిని చంపాడండి? ఎంత? 1000 మందిని చంపాడు. ఎంత బలాఢ్యుడు చూసారా? కానీ ఆ బలమైన వ్యక్తి ఒక్క విషయంలో బలహీనమైపోయాడు. ఆ విషయంలో ఆ స్త్రీ వాహనంలో పడి, ఆ స్త్రీ యొక్క దెలీలా యొక్క మాయా మాటలకు లోబడి తన బలాన్నంతా కూడా, తన రహస్యాన్నంతా కూడా బయటికి చెప్పేసుకున్నాడు. అయిపోయింది, తన పని అయిపోయింది. ఆ అభిషేకాన్ని కోల్పోయాడు అంతే. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యేకతను కోల్పోయాడు అంతే. దేవుని యొక్క బలాన్ని కోల్పోయాడు అంతే. ఇప్పుడు ఎక్కడ పడ్డాడంటే ఆ దుష్టుల చేతుల యొక్క పడ్డాడు. దుష్టులు బంధించారు. ఆయనను తీసుకొని పోయి వారి దేవాలయంలో బంధించి పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సంసోను దొరికాడు రాని. దేవుని బిడ్డలారా, ఈ టైంలో దేవునిలో ఆనందించినటువంటి వ్యక్తి, దేవునిలో బ్రతికినటువంటి వ్యక్తి, దేవుని కొరకు నాజీరు ప్రత్యేకించబడి అభిషేకించబడినటువంటి వ్యక్తి ఇప్పుడు గుడ్డివాడుగా,
కళ్ళు లేని వాడిగా, కళ్ళు పోయినటువంటి వాడిగా ఏం చేస్తున్నాడు తెలుసా? తిరగలి విసురుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే దేవునితో తను మాట్లాడుతున్నాడు. అయ్యా, నా బలమంతా పోయింది, నా శక్తి అంతా పోయింది, నన్నొక్కసారి బ్రతికించు. ఆమేన్, హల్లెలూయా. నన్నొక్కసారి బ్రతికించు నాయనా. నన్నొక్కసారి బ్రతికిస్తే నేను సస్తూ కూడా నీ కొరకు బ్రతుకుతాను. గడిగా చెప్పకూడదమ్మా, హల్లెలూయా. నేను సస్తూ నీ కొరకు బ్రతుకుతానని సాంసోన్ ప్రార్థన చేశాడు. నేను సస్తూ నీ కొరకే బ్రతుకుతాను, నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? గ్రాంటెడ్ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బ్రతుకుతావు అని అన్నాడు. కళ్ళు పోయినాయి, ఎవరి కొరకు బ్రతకాలి? బంధించబడ్డాడు, ఎవరి కొరకు బ్రతకాలి? ఇదిగో చివరి క్షణము ఆ 2 పిల్లర్స్ను పట్టుకొని ఆయన శక్తిమంతుడై మరొకసారి యేసు కొరకు, దేవుని కొరకు నాకు నీ శక్తిని దయచేయమని ఆయన ఎప్పుడైతే పలికాడో, దేవుడు అభిషేకించాడు, తిరిగి ఆయన శక్తినిచ్చాడు. ఆ 2 పిల్లర్లను ఇట్లా మరి దగ్గరికి అనేసరికి ఆ గుడి అంతా కూలిపోయింది. ఆ రోజు అనేకులు చచ్చిపోయారు. గట్టిగా చెప్పకూడదాం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవుని కొరకు తిరిగి బ్రతుకుదాం. ఆమేన్. దేవుని కొరకు మరలా బ్రతుకుదాం. పడిపోయిన నీ యొక్క పాత స్థితి, నీ ఆత్మీయ స్థితి, నీ ప్రార్థన జీవితం తిరిగి మళ్ళీ కట్టుకోండి. దేవుడు అందుకని అవకాశం ఇచ్చాడు. అయ్యగారు ఎందుకో మరి 100 రోజులని పెట్టాడు, నాకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ వారం రోజులనే నువ్వు తిరిగి బ్రతుకుదువుగాక. గట్టిగా చెప్పకూడదాం, హల్లెలూయా. ఈ వారం రోజులోనే నీ ఆత్మీయ స్థితి ఎదుగునుగాక. నీ ఈ వారం రోజులు దాటక ముందే నీ స్థితి మారునుగాక, నీ కుటుంబ పరిస్థితి మారునుగాక, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా యేసు నామమున తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ఏదో వస్తున్నాం పోతున్నాం కాదు, ఒక డిసిజన్ తీసుకోండి. ఈ 100 రోజులలో ఒక వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, ఈ వ్యక్తి మారునుగాక. ఈ 100 రోజులలో నా భర్త మారునుగాక, లేకపోతే నా కుటుంబ పరిస్థితులు మారునుగాక అని మీరు ఒక టైం పెట్టుకొని దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. అప్పుడు నీవు దేవుని యందు సంతోషిస్తావు. అందుకనే ఈ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా 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 ఏం చేయాలా? బ్రతికించు. ఆమేన్. బ్రతికించు. అందుకనే దేవుడు మన యొక్క ఆత్మీయ స్థితి, పడిపోయిన స్థితి బ్రతికించడానికే కావచ్చు ఈ 100 రోజుల యొక్క ప్రార్థన. ఒకవేళ ఇక్కడ మీరు కూర్చున్నోళ్ళు, అయ్యా నేను మంచిగానే ఉన్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ అలాంటి స్థితి కలిగిన వారి కొరకు కావచ్చు, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికే ఈ కూడిక కావచ్చు, ఈ గ్రామం యొక్క ఉద్యమం కొరకే కావచ్చు, ఈ సంఘం యొక్క ఉద్యమం కొరకే కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, ఒక భక్తితో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. చదవండి. అయితే చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మారిన ఎడల అతడు ఆవశ్యకముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పకూడదామా? ఎట్లా బ్రతుకుతావట? ఎట్లా బ్రతుకుతారయ్యా? మళ్ళొకసారి చదవండి, మళ్ళొకసారి గట్టిగా చదవండి. అయితే పాపము చేయవలదని ఏం చేయొద్దు? పాపము చేయవద్దని నీతి గల వాళ్ళని నీవు హెచ్చరిక చేయగా, నీతి గల వారు నీకు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యకముగా బ్రతుకును. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా.
నువ్వు హెచ్చరిక పొందుతున్నావు. హెచ్చరిక చేసేవాడు హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను నువ్వు స్వీకరించి దేవుని మాట వింటే బ్రతుకుతారు. అలాంటి కృప దేవుడు మనకు, మీకు, నాకు, మనందరికీ, మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. అలాంటి దీవెనతో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సంఘాన్ని ఉద్దేశించి చక్కటి వర్తమానాన్ని అందజేసిన మరి గెస్ట్ స్పీకర్ గారికి మన సంఘ కాపరి గారికి వందనాలు చెల్లిస్తున్నాం.